దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు భూప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. దేవుడు వారి గురించి ఏం చెప్పాడు, అసలు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, అసలు ఫస్ట్ ఏం చెప్పాడో చూద్దాము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఒకరే చదవండి. యెహోవా నాతో ఇట్లనెను. ఎవరితో? ఇర్మియాతో యెహోవా మాట్లాడుతున్నారంట. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. అసలు ఎందుకు ఈ అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు గ్రంథంలో రాయించాడు? వారి గురించి ఎందుకు ప్రకటించమని చెప్పాడు? ఇన్ కేస్ వాళ్ళు వస్తే మనం వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, మనం ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడే ఎందుకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు? ఎందుకంటే కడవరి దినము స్టార్ట్ అయింది, వారి వచ్చే దినం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, చేస్తున్నారు. వారిని నమ్మొద్దు అని దేవుడు ఎందుకు అంత బలంగా చెప్తున్నాడు? వాళ్ళు ఎలా చెప్తారని, వాళ్ళ వంచనలో ఉన్న ఆలోచనని బట్టే ప్రకటిస్తారు, కానీ దేవుని మాటను ప్రకటించారు. ఆయన ఎందుకు చెప్తున్నాడు? నేను వారిని పంపలేదు, వారిని మీరు నమ్మొద్దు. మరలా ఒకసారి ఇర్మియా గ్రంథం 14:14లో ఒకసారి మొదటి వచనం చదువుతున్నాం. 14వ వచనం చదువుతున్నాము. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఏం ప్రకటిస్తున్నారని చెప్తున్నారు? ఉన్నదానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా, గ్రంథాన్ని పరిశీలించకుండా వారి ఇష్టం వచ్చినట్టు వారి మనసులో ఉన్న ఆలోచనని మాత్రమే ప్రకటిస్తున్నారంట. తర్వాత నేను వారిని పంపలేదు, నమ్మితే మీ ఇష్టం, అది నేనైతే వారిని పంపించాలని నేను ముందే హెచ్చరిస్తున్నానని దేవుడు ఇక్కడ ఇర్మియాతో మాట్లాడిస్తున్నాడు. నేను వారిని పంపలేదు, వారికి నేను ప్రకటించమని నేను చెప్పలా, ప్రవచింపమని నేను చెప్పలా, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు. తర్వాత వారితో అసలు నేను మాట్లాడలేదు. ఈ మధ్య కొంతమంది చాలా మంది మాట్లాడతారు. నాతో మోషే మాట్లాడాడు, నాతో ఏలియా మాట్లాడాడు. మోషే ఎలా ఉంటాడో తెలుసా అండి? అసలు ఏలియా ఎలా ఉంటాడో తెలుసా? దేవుడితో కొంతమంది ముఖాముఖి మాట్లాడుతున్నారంట ఈ మధ్య. వాళ్ళే అబద్ధ ప్రవక్తలు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నేను వారితో మాట్లాడలేదు, వారు చెప్పినా మీరు నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే వారు ఎలా మాట్లాడతారు ఆ మాటలు? వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును. ఇప్పుడేం చెప్తున్నారు? అబద్ధ దర్శనాలు చూపిస్తున్నారు. మీ పట్ల అబద్ధ దర్శనాలు ఖచ్చితంగా ప్రకటిస్తారు. మాయా వంచన అంటే వారి బుర్రలో మీ మీద ఒక ప్లాన్ చేసుకొని ఆల్రెడీ ఆ ప్లాన్ మాత్రమే చెప్తారు. దేవుడు చెప్పింది చెప్పరు. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడదు కాబట్టి. చదవండి. తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వారు ఏం చెప్పారో తెలుసా? చదవండి 15వ వచనం. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశం మీదకి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు చేయుచున్నారు. ఏంటండి? మీ దేశం మీదకి ఏం రాదు? ఖడ్గమైనను క్షామమైనను మన ఊరి మీదకి ఏం రాదు? కరోనా రాదు. ఎంతమంది చెప్తున్నారు? వాళ్ళు కరోనా రాదు మన ఊరికి. దేవుడి కృప మన ఊరి మీద ఉంది. పంటల మీద తెగులు రాదు, దేవుని కృప మరి మన ఊరి మీద ఉంది అని చెప్తున్నారు. మరి పంటలు చాలా మంది తీసేస్తున్నారు, చాలా మంది పంటలు తీసేస్తారు. ఇలా చెప్పే మాయాతంత్రం చెప్పే అబద్ధ ప్రవక్తలను నమ్మొద్దు. వాళ్ళకి నేను ఆజ్ఞ ఇవ్వలేదు, నేను వారితో మాట్లాడలేదు. ఈ మధ్య చాలా మంది మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తేనే నిజమైన ప్రార్థన అంట, లేకపోతే నిజమైన ప్రార్థన కాదంట.
ఇవన్నీ వాళ్ళ మాయా తంత్రములతో కూడిన మాటలు. దేవుడు అంటే ఏంటో తెలియదు వారికి, తెలియకుండానే వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి వారి మాటలు కనుక మనం వింటే, వినొద్దు అని ముందే హెచ్చరిస్తున్నాడు దేవుడు. చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు వారి గురించి ఏం చెప్తున్నాడు? రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇది ఓన్లీ ఇర్మియా గారితో మాట్లాడిన మాటలు ఇప్పుడు తిమోతి గారితో కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు ఏంటో తిమోతి గారే రాసిన పత్రికలో ఆయన రాశాడు. ఆ మాటలు మనం ఒకసారి చూస్తున్నాము. రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయులకు తీతు దల్మాతీయకును వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎవరిని వ్యతిరేకించి వెళ్ళారు? ఎవరిని విడిచి వెళ్ళారు? ఎవరిక్కడ? దెమాయిహ లోకమును స్నేహించి. దేన్ని స్నేహిస్తున్నారు ఇప్పుడు? మనుషుల్ని స్నేహించట్లా, దేవుణ్ణి స్నేహించట్లా, లోకంలో ఉన్న క్రియలను, లోకాన్ని, లోకంలో ఉన్న అబద్ధాలను, లోకంలో ఉన్న వంచనను స్నేహించి నన్ను విడిచి దూరముగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళారండి? చదవాలి. తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే అనే గలతీయుకును తీతు అనే వ్యక్తి దల్మతీయులకు వెళ్ళిరి. అలెగ్జాంద్రు అను కంచెరివాడు 14వ వచనం. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండును. అతడు మాటలను ఎవరి మాటలను బహుగా ఎదిరించారండి? ఎవరి మాటల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇక్కడ యెర్మియా గారి విషయంలోనే జరిగిందా ఈ అబద్ధ ప్రవక్తల గురించి ప్రకటించడం? క్రొత్త నిబంధనలో ఎక్కడ జరగలేదా అంటే క్రొత్త నిబంధనలోనే ఇంకా దారుణంగా చెప్పాడు దేవుడు. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నారు? దేవుని నామాన్ని వ్యతిరేకించి దూరంగా వెళ్ళిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు చేశారంట. కొన్ని రోజులు దేవుని దగ్గర నేర్చుకున్న ఒక పావలా వంతు జ్ఞానాన్ని అధికమైన జ్ఞానంగా భావించి వారి ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తున్నారు. వారి మాటలను నమ్మొద్దు అని చెప్తున్నాడు దేవుడు. వారి మాటలను నమ్మొద్దు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. అలాంటి వారి విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతడు దేవుని మాటలను బహుగా ఎదురించెను. ఎవరు ఎదురిస్తున్నారు ఇక్కడ? అబద్ధపు ప్రవక్తలు, బైబిల్లో జ్ఞానం లేని వ్యక్తులు, బైబిల్ అంటే ఒక అక్షరం కూడా తెలియని వ్యక్తులు చెప్తున్న మాటలు ఇవన్నీ. వారి గురించే దేవుడు చెప్తున్నారు. వారు దేవుణ్ణి ఎదురగిస్తారంట. దేవుని తరపున పనిచేసే వ్యక్తుల్ని హేళన చేస్తారంట. దేవుని తరపున పనిచేసే వ్యక్తుల్ని మంచోళ్ళు కాదని చెప్తారంట. దేవుని తరపున పనిచేసే వ్యక్తుల్ని చెడ్డవారని ముందుగానే ముద్ర వేస్తారంట. అలాంటి వ్యక్తుల గురించే దేవుడు చెప్తున్నాడు. ఏమని? మాయా మాటలు చెప్తారు. దేవుని మాటలను వ్యతిరేకించి మళ్ళీ ఎంత ప్రేమ వలకపోస్తారో తెలుసా? మరి వారిని ఎలా గుర్తుపట్టారు? తెలియాలి మనకు. చెప్తున్నారు కరెక్టే, కానీ గుర్తుపట్టడం ఎలా? గుర్తుపట్టకపోతే మనమే కదా పాడేది. అది ఎలా గుర్తుపట్టాలో కూడా దేవుడు రాయించాడు గ్రంథంలో. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 25వ వచనం నుంచి చూస్తున్నట్లయితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, చదివినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. దేవుని మాటను వ్యతిరేకించి లోకానికి బానిసై డబ్బు కోసం వ్యామోహంతో ముందుకెళ్ళి దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తి. చూడండి, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి
బిలాము కాలును గోడకు అదిమెను. ఎవరండి వ్యక్తి? బిలాము. బెయేర్షెబా కుమారుడైనటువంటి బిలాము. గాడిద యెహోవా దూతలకి కనిపించిందంట. ఈ ప్రవక్తగా పనిచేసిన బిలాముకి కనిపించని ఆ దూత గాడిదకు కనిపించింది. అంటే ఇక్కడ తన మీద ఉన్న కృపను పోగొట్టుకున్నాడు. ఎవరు? బిలాము. చదవండి. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టానంట. ఇప్పుడు దూత ఎవరికి భయపడుతుంది? దేవుని దూతకు భయపడుతుంది. చదవండి. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద పొరబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కుని ఇచ్చాను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేం చేస్తుందని అని బిలాముతో అనగా ఏమని మాట్లాడుతుందండి? ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది బిలాముతో. నన్ను ఎందుకు ముమ్మారు కొట్టావు బిలాము అని బిలామును అడిగితే బిలాము దగ్గర సమాధానం ఉందా? ఏం చెప్తున్నాడు చూడండి. బిలాము నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందని గాడిదతో అన్నాడు. ఎందుకు నన్ను కొట్టావు అని గాడిద అడిగినందుకు బిలాము చెప్తున్న మాట ఏంటి? అదే నా చేతిలో ఇప్పుడు ఖడ్గం ఉంటే నిన్ను చంపేసేవాడిని అని చెప్తున్నాడు. అప్పుడు గాడిద చూడండి ఎలా సమాధానం ఇచ్చింది. అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా ఏమని మాట్లాడిందండి? చూడండి ఎలా మాట్లాడుతుంది. గాడిద మాట్లాడుతుంది. నేను నీ దాని అయ్యాను కదా, నువ్వు నన్ను కొనుక్కున్నావు కదా, అప్పటి నుంచి మొదలుకొని నీవు నా మీద ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను నేను కానా అని బిలాముతో అనగా అతడు లేదా నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అని నేను ఎప్పుడైనా ఇలా చేశానా? నిన్ను చాలా సంవత్సరాల నుంచి బరువులు మోయడానికి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి నా మీద ఎక్కుతున్నావు కదా, ఎప్పుడైనా ఇలా చేశానా? మరి ఇప్పుడు ఇలా చేస్తున్నాను అంటే ఎందుకు ఆలోచించలేదు అని అడిగినప్పుడు నువ్వు ఎప్పుడు ఇలా చేయలేదు అని బిలాము దగ్గర నుంచి సమాధానం వచ్చింది. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దూత నీ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టిదివి అంటే దూత అప్పుడు కనిపించిందంట. ఇప్పుడు గాడిద మాట్లాడిన తర్వాత ఈ బిలాముకి దూత కనిపించింది. అప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇప్పుడు ఆ దూత అడుగుతున్నాడు ఎవరిని? బిలాము మాట్లాడుతున్నాడు. చదవండి. యెహోవా దూత ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది. ఎలా అయినది? చాలా చెడు మార్గంలో నడుస్తున్నావు బిలాము. నువ్వు చెప్పింది చేయట్లేదు, నీ ఇష్టం వచ్చిన మార్గంలో. ఇప్పుడు ఎలా అనుసరించారు? లోకాన్ని అనుసరించారు. 2 తిమోతిలో చదువుకున్నామా లేదా? లోకాన్ని అనుసరించి నడిచిన ఈ బిలాము పరిస్థితి ఎలా ఉందో చూడండి. విపరీతమైనది కనుక ఎలా ఉంది? లోకాన్ని అనుసరిస్తే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు బిలాము? తన మార్గము చాలా చెడుతనంగా కనిపించిందంట దేవునికి. ఈ రోజు ఎంతో మంది బిలాము లాంటి వ్యక్తులు ఉన్నారు. ధనము కోసం ఆశపడే వ్యక్తులు ఉన్నారు. ధనము కోసం దేవుని అడ్డం పెట్టుకొని మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు మనం గుర్తుపట్టాలి. మరి గుర్తుపట్టాలా వద్దా? చదవండి. విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చింది దేవుని దూత? దేవుని మహాసమూహం నుంచి బయలుదేరి వచ్చిందంట. ఎవరి దగ్గరికి? బిలాముని చంపడానికి. ఎంత చెడు మార్గంగా కనిపిస్తే దూత వచ్చింది అక్కడికి బిలాముని చంపడానికి. చాలా దారుణంగా కనిపించింది బిలాము మార్గం. ధనాన్ని వ్యామోహించిన బిలాము యొక్క మైండ్ అంతా చాలా చెడుగా నిండిపోయి విపరీతంగా కనిపించినప్పుడు నేను బయలుదేరి వచ్చాను. ఎందుకో తెలుసా? 33 చెప్పండి. ఆ గాడిద నన్ను చూచి
ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందని అతనితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు? ఖచ్చితంగా ఆ ముమ్మారు నా ఖడ్గానికి బలి కాకుండా ఆ గాడిద నిన్ను కాపాడింది, లేకపోతే నిన్ను చంపేసి ఆ గాడిదని నేను కాపాడేవాడిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని సమూహం నుంచి వచ్చిన దేవుని దూత పలుకుతున్న మాట. చూడండి ఎంత దారుణంగా పలుకుతుంది అంటే, లోకంలో వ్యక్తులు ఎలా ఉన్నారు, దేవుని పేరు అడ్డం పెట్టుకుని మాట్లాడే వ్యక్తులు ఎలా ఉన్నారు వారే చెప్తారు. మరి ఏమని? అబద్ధ ప్రవక్తలు వచ్చారు, దేవుని విరోధులు వచ్చారు, వారిని మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. చెప్పేది వారి గురించి వారే చెప్పుకుంటున్నారు, వారి గురించి వారే చెప్పుకుంటున్నారు. బైబిల్ తెలియదు, మాయ మాటలు తెలుసు. ఇలాంటి వ్యక్తుల గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తులు గుణం వల్ల తెలియాలి మనకి. ఆ వ్యక్తులు మనం గుర్తుపట్టాలిగా. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, వాళ్ళ నడవడికి ఎలా ఉంటుంది, మనం వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి. దేవుడు రాయించాడు అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. బైబిల్లో రాయించాడు అంటే ఖచ్చితంగా ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయన రాయించాడు అంటే అలాంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మార్గం ఎలాంటిదో చూద్దాం. 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. తిన్నని మార్గము విడిచి బెయేలు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తప్పిపోయేది. ఎలాంటి వాడు తప్పిపోయింది? ఇప్పుడు ఈ అబద్ధపు ప్రవక్తలే. బెయేలు ఎలా అయితే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తన లోక సంబంధమైన నడవడికలో ఎప్పుడైతే నడిచాడో అలాంటి నడవడికే ఇప్పుడు చాలా మంది నడుస్తున్నారు. అలాంటి వాళ్ళు త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమిస్తారంట. అంటే ఒకరిని మోసం చేస్తే వచ్చే డబ్బు కోసం ఆ డబ్బుని ప్రేమిస్తారంట. అవునా కదా? ఉన్నారా లేదా? చూస్తున్నారా? చూడట్లేదా? అంటే ఒకరిని మోసం చేసి దోచుకునే ఆ డబ్బు కోసం ఆ డబ్బుని ప్రేమిస్తున్నారంట. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడెను. గాడిద చేత గద్దించాడు దేవుడు. కానీ ఈ రోజు గద్దించట్లేదు అన్నారు. అలాంటి ప్రవక్తలని దేవుడు గద్దిస్తున్నాడు కానీ వినట్లేదు. మీరు చెప్తే మేము వినేదేంటి? మీరు చెప్తే మేము వినాలా? నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నా అనుభవం అంత లేదు, మీ వయసులో నన్ను చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి అబద్ధపు ప్రవక్తల గురించి దేవుడు పలుకుతున్న మాట ఇది. చదవండి. ఎట్లనగా నోరులేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఎలాంటి వెర్రితనం ఉండదు వాళ్ళకి? వెర్రుంటుందంట. డబ్బు అంటే వెర్రి, ధనం అంటే వెర్రి, బంగారం అంటే వెర్రి, మనుషుల్ని మాయ చేయడం అంటే వెర్రి, మనుషులతో అబద్ధాలు చెప్పడం అంటే వెర్రి, మాయ మాటలు మాట్లాడి మనుషుల్ని లొంగ తీసుకోవడం అంటే వెర్రి. తెలుసా ఈ విషయం? అమ్మ మీ పక్కన వాళ్ళు లేవనమ్మా. చదవండి. ఎలాంటి వాళ్ళు? నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనే ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అండి వీళ్ళు? దేవుని పని ఎప్పుడైతే స్టార్ట్ అయితే భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నారు? నీళ్లు లేని బావుల వలె పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గడాంధకారము భద్రం చేయబడి ఉన్నది. ఏది భద్రం చేయబడి ఉంది? ఎలాంటి వారి కోసం? గాఢాంధకారము. ఎవరైతే దేవుని గురించి చెప్పకుండా సొంత మాటలు పలుకుచు, వ్యర్థమైన మాటలు పలుకుచు, వారి నోటికి మాయావంచనతో పలుకుతున్నారో వారి కోసం ఏమి భద్రం చేయబడి ఉంది? గాఢాంధకారం అంట. దేవుడే చేశాడు ఆ గాఢాంధకారాన్ని వారి కొరకు ప్రత్యేకంగా. చదవండి. ఇప్పుడు ఎలా మాట్లాడతారో తెలుసా వీళ్ళు? చూడండి, వాళ్ళు మనం ఎలా గుర్తుపట్టాలి? అబద్ధ ప్రవక్తలు అంటున్నారు కదా, వారిని ఎలా గుర్తుపట్టాలో చూడండి. వీరు వ్యర్థమైన డబ్బపు మాటలు పలుకుచు శరీర సంబంధమైన దురాశలు గలవారై. ఎలా మాట్లాడతారో తెలుసా? మనల్ని క్షమించాలి, తప్పు చేసిన వాళ్ళని మనం క్షమించాలి.
మనం దేవుడి మనుషులం, క్షమించకపోతే ఎలా? అవునా అవునా? దేవుని మనుషులం కాబట్టి మనం క్షమాపణ గుణం కలిగి ఉండాలి, ఎదుటి వారిని మనం ప్రేమించాలి, ఇంకా ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, తప్పు నడవడికలో నడవకూడదు అని చెప్పేది వీళ్ళేరంట దంబపు మాటలు. నా మొహం మీద నవ్వుంటది, అమ్మా అయ్యా ఎంతో ప్రేమ, అసలు అబ్బా ఆ ప్రేమని మించిన ప్రేమ మన తల్లిదండ్రులు కానీ ఇంకా మనల్ని ప్రాణంగా ప్రేమించేవారు కూడా చూపించలేరు. అలాంటి ప్రేమ డంబపు మాటలు పలుకుచూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే. గొడవలు పెట్టుకోవట్లేదా చెప్పేవాళ్ళు? పెట్టుకోవట్లేదా? ఇలా ఎవరైతే అమ్మా మనం గొడవ పెట్టుకోకూడదమ్మా, అయ్యా మనం గొడవ పెట్టుకోకూడదయ్యా అని చెప్పే వ్యక్తులు పెట్టుకోవట్లేదా? పెట్టుకోవట్లేదా గొడవలు? శరీర సంబంధమైన దురాశ. శరీర సంబంధమైన దురాశ అంటే ఏంటి? ఏంటి? డబ్బు, మంచి చీరలు, మంచి బట్టలు, మంచి నగలు కావాలి. మరి అదేంటి? శరీర సంబంధమైన కోరికలు ఉండకూడదు కదా దేవుని ప్రవక్తలకి. ఉండకూడదని చెప్తున్నారా వాళ్ళగా చెప్పేది? అవునా కాదా? మనకున్న దాంట్లోనే మనం సర్దుకోవాలి, మనకున్న దాంట్లోనే ఎదుటి వారికి పెట్టాలి. పెడుతున్నారా? కనీసం ఎవరన్నా బట్టలు లేక బాధపడుతుంటే వారికి పెట్టడానికి మనసు వచ్చిద్దండి? అలాంటి వాళ్ళకి వచ్చిద్దా? మనం చూస్తున్నామా లేదా అలాంటి వాళ్ళని? ఇప్పుడు మళ్ళీ చదవండి, అదే మాట మళ్ళీ చదవండి. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే. ఎవరిని ఎప్పుడు ముంచాలి, ఎవరి పొలం ఎక్కడికి లాక్కోవాలి, ఎవరికి ఎంత వడ్డీ ఇవ్వాలి, ఎంత వడ్డీకి ఇచ్చి డబ్బు ఎంత దగ్గర తెచ్చుకోవాలి. ఇంకా మరి మీరు దేవుని ప్రవక్తలు కదా, ఎలాంటి డబ్బు మాటలు, శరీర సంబంధమైన ఆశలు ఉండకూడదుగా. మరి ఉంటున్నాయి అంటే చదవండి. తప్పు మార్గంలో నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని చేష్టల చేత మరలు కలుపుచున్నారు. మనుషుల్ని మరలు కలుపుతున్నారంట. చెడు మార్గంలో నడవకూడదని చెప్తారు, కానీ వారే నడిచి చూపిస్తా ఉంటారు. మరి మిగతా మనుషులు ఎలా మారతారు? ఒక వ్యక్తి నీ ముందుకు వచ్చి సత్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వ్యక్తే అనుసరించకపోతే మనం అనుసరిస్తామా? మనం లెగిస్తే ఎక్కడ ఉంటారు? కొట్లాటల దగ్గర లెగిస్తే, భూమి తగాదాల దగ్గర లెగిస్తే, వడ్డీ వ్యాపారాల దగ్గర లెగిస్తే, అన్యాయం జరిగే దగ్గర. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలో దేవుడు చెప్పలేదా? దంబపు మాటలు పలుకుచు శరీర సంబంధమైన ఆశలను వారే మరలు కొలుపుచు మారిన వారిని మరలు కొలిపి లోపరుచుకుంటున్నారంట. చదవండి. తామే భ్రష్టత్వంలో దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తుమని చెప్పుదురు. రామని పక్కన లేకండి, వినాలి అందరూ. తామే భ్రష్టత్వమునకు ఏంటండి? దాసులయ్యుండి. ఎలా అంటున్నారు? భ్రష్టత్వానికి వాళ్ళే దాసులు. ప్రతిదీ భ్రష్టత్వం వాళ్ళలోనే ఉంది. కానీ ఏం చెప్తున్నారు? మిమ్మల్ని మేము పరలోక రాజ్యానికి తీసుకెళ్తాము, మీరు 24 గంటలు మమ్మల్ని మీద ప్రార్థన చేయండి. చెప్తున్నారా చెప్పట్లేదా? ఈ మధ్య చాలా మంది క్రొత్త విధానాలు స్టార్ట్ అయ్యి ప్రకటిస్తున్నారు. మరి ఆ క్రొత్త విధానాలు బైబిల్లో ఉన్నాయో లేవో గ్రహించడానికి దేవుడు మరి నేత్రములు ఇవ్వలేదా? వాళ్ళకి ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. అయితే క్రొత్త మార్గంలో స్టార్ట్ అవుతున్నాయి. క్రొత్త మార్గాల్లో నడిపించి ఇప్పటి వరకు బందీలుగా దాచి ఉంచారు. వాళ్ళని బందీలుగా చేసి దేవుని మార్గము తెలియకుండా భ్రష్టత్వంలోకి వారితో పాటు వీరు కూడా తీసుకెళ్ళిపోయారు. వారి భ్రష్టత్వంలో ఉన్నది కాకుండా వీరు చెప్పే మాటలేంటి? ఏం చెప్తున్నారు? అలా చదవండి. తామే భ్రష్టత్వములకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యం. ఎలాంటి వారికి? భ్రష్టత్వంలో ఉన్న మేము, పాపంలో విన్నాం, దేవుడు రక్షించునుగాక. ఆమేన్ అంటున్నారా అనట్లేదా? రక్షిస్తారా? ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షించాలి. చెప్తారు అంతే, మాట చెప్పాల్సిన బాధ్యత ఉంది దేవుని ప్రవక్తలకు. కానీ రక్షించే బాధ్యత ఎవరికి? దేవునికే ఉంది. మరి మేము రక్షిస్తామంటారండి? మేము రక్షిస్తామంటున్నారండి. వారి భ్రష్టత్వం వాళ్ళే తీసేసుకోకుండా భ్రష్టత్వంలో ఉన్న వారికి స్వాతంత్ర్యాన్ని మేము ప్రకటిస్తున్నాం. ప్రకటించే హక్కు ఎవరిచ్చారు? చెప్పారుగా ఇర్మియా గ్రంథంలో. ఏమని? నేను ఆజ్ఞ ఇవ్వలేదు, నేను వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు చెప్పే మాట మీరు దయచేసి వినొద్దు అని ఆయనే చెప్తున్నప్పుడు ఎవరండి రక్షించేది? ఇక్కడ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి.
వెళ్ళాలంటే ఏం చేయాలి? మోకాళ్ళ ప్రార్థన చేయాలి. మొదటి ఆదివారం ఆరాధన తీసుకోవాలి. ఇవన్నీ చేయొద్దు, ఇవి చేస్తేనే పరలోక రాజ్యం అని నేను చెప్పట్లేదు. ఇవన్నీ నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు, కానీ ఇదే చేస్తే పరలోక రాజ్యం వచ్చింది అనేది చాలా తప్పు. 100కి 100% తప్పు. నీకు గ్రంథం తెలియకుండా, ఈ గ్రంథం తెలియకుండా నువ్వు ఎలా వెళ్తావు? పరలోక రాజ్యం వెళ్ళాలి, అది అందరికీ కోరికే. కానీ మార్గాన్ని చూపించే వ్యక్తి గుడ్డివాడైతే మిగతా వాళ్ళు గుడ్డివాడు కారా? దారి చూపించేవాడు గుడ్డివాడైతే ఏ ముళ్ళ కప్పలో తీసుకెళ్తాడు, ఏ గచ్చ పొదలో తీసుకెళ్తాడో తెలుసా? ముందున్నవాడు గుడ్డివాడు అయ్యింది, మనకి కాళ్ళగంతలు కట్టి నడిపిస్తూ ఉంటే మనం ఏ మార్గానికి వెళ్తుంది? అందుకే వారి కోసం ఏమి దాచబడిందని చెప్పాడు దేవుడు. గాఢాంధకారము వారి కోసమే నేను సిద్ధపరిచి ఉన్నాను. యూదా పత్రిక 'స్వాతంత్రం ఇచ్చుదని చెబుదురు, ఒకడు దేని వలన చేయింపబడను దానికి దాసులగును కదా. దేని ద్వారా చేయింపబడతారు అంటే మనం భ్రష్టత్వం ద్వారా చేయింపబడితే భ్రష్టత్వానికి దాసులు అవుతాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అయ్యో వారికి శ్రమ. పేజీ నెంబర్ చెప్పారండి? 227 క్రొత్త నిబంధనలో. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? భ్రష్టత్వంలో ఉండి మీకు స్వాతంత్రాన్ని కల్పిస్తాను అని చెప్పే వ్యక్తులకు శ్రమ. ఆ మాట విన్న వ్యక్తులకు కూడా శ్రమే. దేవుడే చెప్తున్నాడు ఈ మాట, చదవండి. వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిన బహుమానము పొందగోరి బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించి. ఇప్పుడు ఏం చేశారండి వారు? కయ్యూను నడిచిన మార్గంలో. దుష్టుడు ఎలా అయితే వల వేసి కయ్యూని లాగాడు అదే మార్గంలో నడుస్తారంట వాళ్ళు. ఎలా అయితే బిలాముకి ధనాన్ని చూపించి వ్యామోహం పుట్టించిందో అలాంటి మార్గంలో నడిపిస్తారంట. తర్వాత కోరాహు దేవుని మాటను ఎలా అయితే ఎదిరించి నాశనానికి గురయ్యాడో అలాంటి మార్గాల్లో నడిపిస్తున్నారు. జాగ్రత్త. అలాంటి మార్గంలో మనం వెళ్లకుండా ఉండాలి అంటే వాళ్ళ గుణాన్ని ఎక్కడ చూసామండి? మనం ఎక్కడ చూసాం వాళ్ళ గుణాన్ని? పేతురు గారు రాసిన 2వ పత్రికలో చదవలేదా? డంబపు మాటలు పలుకుచు, శరీర సంబంధమైన ఆశలు కలిగి, దురాశ కలిగి తప్పు మార్గంలో నడిపిస్తూ అప్పుడే తప్పించుకోవాలనుకుని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. ఇదే నిజమని వాదిస్తున్నారంట. ఇదే నిజం. నిజాన్ని బయటకు తీసుకురాకుండా ఉన్న అబద్ధంలోని మనుషుల్ని నడిపిస్తున్న వ్యక్తుల గురించి దేవుడు చెప్తున్న మాటలు. ఇంత దారుణంగా బైబిల్లో ఉంటే ఇవి చెప్పరండి. ఇవి చెప్పరవి. మళ్ళీ అదేం చెప్తారు తెలుసా? క్రీస్తు విరోధులు బయలుదేరారమ్మా, జాగ్రత్తగా ఉండండమ్మా, మనం రక్షించబడాలమ్మా. ఏంటమ్మా అమ్మ ఏంటమ్మా ఇలాంటి డబ్బకు మాటలు పరిగెత్తుతున్నాను. దయచేసి నమ్మొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇది నా మాటలు కాదు, నేను చెప్తున్నాను. ఈ సొంత మాటలు నావి, బైబిల్లో ఉన్నాయి చెప్తున్నాను, నా సొంత మాట చెప్తున్నాను. మీరు చదువుతున్నారా చదవట్లేదా బైబిల్? మత్తయి రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారే చెప్తున్నారు ఎలాంటి వ్యక్తుల గురించి. ఏమని చెప్తున్నారు చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఎలా చెప్తున్నారు ఈ మాట? దేవాతి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలను మత్తయి గారు రాశారు. జాగ్రత్తగా చెప్పాలి ఆన్సర్. మత్తయి గారు చెప్పలేదు, యేసుక్రీస్తు గారు చెప్తున్న మాట మత్తయి గారు రాసి మనం చదవడానికి ఆయన ఇచ్చిన గ్రంథం ఇది. ఇప్పుడేంటి? దేవాతి దేవుని పరమ తండ్రి, ప్రథమ శిల్పి, ప్రథమ
దూత అయినటువంటి ప్రథమ కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఎవరు పలుకుతున్న మాట ఇది? యేసుక్రీస్తు పలుకుతున్న మాట. చాలా జాగ్రత్తగా చూడండి, వినండి. చదవలేని వాళ్ళు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు గారే చెప్తున్నారు. ఏమని? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. వారు ఎలా ఉంటారు? పైకి సాఫ్ట్ గా, చాలా ప్రేమగా, పెదవుల నుంచి తేనె కారుతూ ఉంటారంట. ఎంత ప్రేమ వలకపోస్తారో అలాంటి వారు గొర్రె చర్మం వేసుకొని లోపల ఎంత క్రూరత్వం ఉంటది. తోడేళ్ళు వదిలిత మనిషిని దేనైనా వదులుతా చంపి రక్తాన్ని పీల్చేంత వరకు వదలదు. మనల్ని కూడా ఆ బంధకారం అంటే గాఢాంధకారంలోకి నెట్టేంత వరకు వదలరంట. నెట్టేంత వరకు వదలరు. చదవండి. గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఇప్పుడు ఎలా గుర్తుపట్టమంటున్నాడు? యేసుక్రీస్తునే చెప్తున్నారు. ఏమని? వాళ్ళ ఫలాల వల్ల మీరు వాళ్ళని గుర్తుపట్టండి. వాళ్ళకి జరిగే ప్రతి పని వల్ల మీరు వారిని గుర్తుపట్టచ్చు. వారి ప్రవర్తన బట్టి మీరు వారిని గుర్తుపట్టచ్చు. చదవండి. ముండ్ల పొదలలో, ద్రాక్ష పండ్లను, కల్లేరు చెట్లలో అంజూరపు పండ్లను కోయుదురా? కోస్తారా? ఇప్పుడు మిరపతోట వేస్తారు, పత్తి వేస్తారా? మిరపతోటలో చెప్పండి. జాంకాయ చెట్టుకి రేగాయలు వస్తారా? అవునా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఏమంది? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును. గొర్రెలైతే గొర్రె లాంటి పిల్లల్ని పెట్టింది, తోడేలైతే తోడేలు లాంటి పిల్లల్ని తయారు చేసుకునేది. ఇక్కడ ఏమన్నది? మళ్ళా చదవండి అదే వచనం. మంచి చెట్టు ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మారిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరగబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇప్పుడే చెప్తున్నాడు దేవుడు. మీరు ఎలా గుర్తుపట్టాలి అంటే ఆ డబ్బకు మాటలు, ఆ శరీర విధానం, భ్రష్టత్వంలో ఉన్న వ్యక్తులు, ఎలాంటి వ్యక్తులని దేవుడు చెప్తున్నమాట ఏంటి? పైకి గొర్రెకు తోలు వేసుకొని లోపల తోడేళ్ళకి క్రూరత్వం కలిగి ఉంటారు. వారి ఫలాల వల్ల మీరు వారిని గుర్తుపట్టచ్చు. వారి ఆలోచన విధానం, ఎదుటి వ్యక్తిని ఎలా క్రూరంగా మోసం చేయాలో, ఎదుటి వ్యక్తిని ఎలా మాయ చేయాలో వాళ్ళ దగ్గర ఈజీగా నేర్చుకోవచ్చు. నిజమైన గ్రంథాన్ని నేర్చుకోవడం కష్టం, కానీ ఇలాంటి మాయలు, మంత్రాలు, తంత్రాలు చాలా ఈజీ. ఒక్క వారం మనం వాళ్ళతో జత చేస్తే మనకు కూడా వచ్చింది అన్నమాట. మళ్ళా చదవండి. అలాగునని 21వ వచనం చదవాలండి. ఇప్పుడు ఏం చెప్పండి? 21వ వచనం చదవాలి, చూడాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు రాజ్యములోనికి ప్రవేశింపడు, కానీ పరలోకమందున ఎవరు? ఇప్పుడు పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. అయిపోయింది. ఇప్పుడు దేవారాత్రుడు ప్రభువా, అయ్యా, దేవా, తండ్రి అని మొరపెడితే నేను ఇవ్వను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవ్వడు ఖచ్చితంగా నేను పరలోక రాజ్యం అలాంటి వ్యక్తులకు నేను ఇవ్వను. ఎవరికి ఇస్తా అంటున్నాడు? నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడో, నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన మార్గంలో ఎవరైతే నడిచి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళకే నేను ఇస్తా.
చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఎవరిని చూచి? క్రీస్తుని చూచే, యేసు క్రీస్తుని చూచి ఏమంటారు? ప్రభువా ప్రభువా మేము ఈ నామాన్ని ప్రవచించలేదా? యేసు నామంలో స్వస్థతలు చేయలేదా? యేసు నామాన్ని మేము ప్రకటించలేదా? చదవండి. నీ నామమున దయ్యములను మేము వెళ్ళగొట్టలేదా? చాలా చాలా పెద్ద దయ్యాలను వెళ్ళగొట్టారంట. తర్వాత నీ నామమున అద్భుతములు చేయలేదా? ఏంటి? అద్భుతాలు చేయలేదా అని చెప్తారంట. ఏమని చెప్తారు? ప్రభువా, అయ్యా, తండ్రి, నీ నామున మేము ప్రవచించలేదా? యేసునామాన్ని మేము ప్రకటించలేదా? యేసునామంలో మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా? యేసునామంలో మేము స్వస్థతలు చేయలేదా? అద్భుతాలు కూడా చేశాము. నిరుపేదలో ఉన్న కుటుంబాన్ని తీసుకొచ్చి అధిక ధనవంతులను చేశాము. దెయ్యాలు బట్టి బాధపడుతున్న అనేక మంది మనుషుల్ని దెయ్యాల నుంచి విడుదల కలిగించాము. ఇంకా ఏం చేశారు? అద్భుతాలు చేశారు, ప్రవచించారు, వెళ్ళగొట్టారు, అన్నీ చేశారంట. అని ఎవరితో మాట్లాడతారంట? ఇప్పుడు యేసుతోనే మాట్లాడుతున్నారంట. ఎప్పుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆయన అప్పుడు మాట్లాడుతున్న మాట వింటే నవ్వొస్తుంది. ఇప్పుడు అందరూ అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగలేదు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మిమ్మల్ని మీరు అసలు నాకు తెలియదు, మీరు ఎవరో కూడా తెలియదు. ఎవరయ్యా మీరు? ఏంటి? ఎవరయ్యా మీరు? అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి వెళ్ళండి. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఏమంటున్నాడు? దొబ్బే ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎవడో కూడా తెలియదు. ఇలా మాట్లాడతారని మనం అనుకుంటున్నాం కదా, ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన దేవుని పేరట పని చేయడానికి వచ్చిన వ్యక్తి. దేవుని వ్యక్తులు ఎవరో, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఆయన గుర్తుపడతాడు. ఆయనకి తెలుసు మనం ఎంత చేసినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే లెక్కలు కూడా వేసుకోడు. అందుకే ఏమంటారు? మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళ నా దగ్గర నుంచి త్వరగా బయలుదేరేది చాలా మంచిది. ఎక్కడికి? వారి కోసం సిద్ధపరిచిన గాఢాంధకారంలోని కంట. చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. ఎవరైతే ఇప్పుడు నా మాటలు వింటున్నారో, దేవ చెప్తున్నారు మాట, యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. ఏమని? ఎవడైతే నా మాటలు విని తన ఆత్మని బండ మీద కట్టుకుంటాడు వాడు బుద్ధిమంతుని పోలి ఉన్న వ్యక్తులు. తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. నీ ఆత్మ దేవునితో కట్టబడితే, దేవుని అనే బండ మీద నువ్వు నిర్మించుకోగలిగినట్లయితే, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చినా, భ్రష్టత్వంలోకి నిన్ను తీసుకువెళ్ళాలి అనుకున్నా, డమ్మపు మాటలు చెప్పి మేము స్వాతంత్రం ఇస్తానని చెప్పినా, నీకు ఆ బండ మీద, దేవుని బండ మీద నీవు కట్టబడినట్లయితే, ఎంతమంది వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎంత పెనుగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కష్టాలు, వేదనలు, శోధనలు వచ్చినా నువ్వు తొలగిపోవు అక్కడి నుంచి. ఎందుకంటే నువ్వు ఎవరి మీద కట్టుకున్నావు? దేవుని బండ మీద నీ ఆత్మను నిర్మించుకుంటే. అందుకే దేవుడు చెప్తుంది, ఈ నా మాటలు విని. ఎవరి మాట వినాలి? ఇక్కడ దేవుని పేరట వచ్చిన వ్యక్తి మాట విని. ఇక్కడ దేవుని పేరట వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తు. ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడిస్తేనే. అని ఆయన మార్గాన్ని తెలియజేసే వ్యక్తులు ఉన్నారా? చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. ఒక నిమిషం ఉండండి. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. ఈ నా మాటలు విని, ఈ నా మాటలు వినక, వింటే బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడు, వినకపోతే ఇసుక మీద ఇల్లు కట్టు బుద్ధిహీనుడు. మనం బుద్ధిమంతులా ఉండాలా? బుద్ధిహీనులా ఉండాలి. బుద్ధిమంతులుగా ఉండగలగాలి. ఉండాలి అంటే ఎవరో గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టాలి అంటే ఈ 66 పుస్తకాలని తెలుసుకోగలగాలి. అవునా కదా?
మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనంలో కూడా చాలా మంచి మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసము పరిచెదరు. ఇది కూడా ఎవరు చెప్తున్నారు తెలుసా? మన రక్షకుడని మనం ఎవరినైతే మార్గంలో నడవాలి అనుకుంటున్నామో ఆయనే యేసుక్రీస్తు గారు చెప్తున్న మాట ఏంటి? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఈరోజు చాలా మంది బయలుదేరారు మోసపరచడానికి. ఇది ఓన్లీ యేసుక్రీస్తు గారి టైంలోనే ఉందా? ఓన్లీ బిలాము టైంలోనే ఉందా? ఓన్లీ ఇర్మియా గారి టైంలోనే ఉందా? యెషయా గారి టైంలో? మన టైంలో కూడా జరుగుతుంది. చదవండి 23 వచ్చిన 24-23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన దయచేసి నమ్మకుడి అని యేసుక్రీస్తు గారే చెప్తున్నారు. ఏమని? ఇదిగో చాలా మంది వస్తారు, ఆ కాలమందు ఎవడైనా వచ్చి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైనంత ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచగలరు. ఎవరండి వీరు? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను. వారే చెప్తారంట గంభపు మాటలు, వారే చెప్తారంట ఇది అసలైన మార్గం, వారే చెప్తారంట ప్రేమ ఒలికించే మాటలు, వారే చూపిస్తారంట సూచక క్రియలు, వారే చేస్తారంట మహత్కార్యములు. దేవుని నామాన్ని విడిచి వారి నామాన్ని ఎక్కువగా కనపరుస్తూ చెప్తారంట. సాధ్యమైనంత, సాధ్యమైతే అంటే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఉన్నాడే, అలాంటి వ్యక్తులను కూడా చదవండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము, అంటే దేవుని ఏర్పాటు చేసుకున్న వారిని సైతము మోసపరిచి గొప్ప సూచక క్రియలు, అంటే ఎవరైతే దేవుని పేరట ఏర్పాటై ఉన్నారో ఆ వ్యక్తులను కూడా మోసం చేసి వారి ముందే సూచక క్రియలు మహత్కార్యములు చేయుదురు. తర్వాత ఇదిగో ముందుగానే నీతో చెప్పి ఉన్నాను, అందుకే నేను నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను, అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నా మిమ్మల్ని. చదవండి. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళొద్దు. ఏంటి? ఏమని? అరణ్యంలో ఉన్నాడు, లేకపోతే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇదే నిజం, అదే నిజం, ఇదే కరెక్ట్, అదే కరెక్ట్, ఇదంతా అబద్ధం, కొత్తయి పాతయి చెత్త చెదారం అంతా చెప్తారే. దయచేసి వెళ్ళొద్దు. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పరమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనిషి కుమారుడు రాక కూడా అలాగే ఉన్నాడు. ఒకసారి 28వ వచనం చదవమ్మా. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ ఏ గద్దరు పోగలను. ఇప్పుడు ఏమర్థమైంది ఆ మాటకి? పీనుగు ఎక్కడ ఉందో అక్కడే గద్దరు పోగలను. పైన నిర్ణయించడం సాధ్యమైతే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులను కూడా మోసపరచు. అంటే ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఉంటారో అక్కడికే వస్తారంట ఈ క్రీస్తు విరోధులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఈ ఏర్పరచబడిన వారిని సహితము గాఢాంధకారంలోనికి లాగాలని. ఎలా అంటే పీనుగు ఎక్కడైతే ఉండదో గ్రద్దలు అక్కడే ఉన్నాయి. మన తినాలంటే అదే కదా, అవునా కదా? పీనుగు ఉన్న చాట గ్రద్దలు ఎలా అయితే ప్రాకులాడుతూ తిరుగుతున్నాయో సేమ్ అలానే ఏర్పాటు చేసుకోబడిన వ్యక్తుల దగ్గరికి వస్తారంట. అందుకని నా మాట వినండి, హెచ్చరిక చేస్తున్నాను అని ఎవరు చెప్తున్నారు? నేను కాదు చెప్పేది, దేవుని బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు గారే చెప్తున్నారు. ఇది నా మాట అయితే కాదు. మీరు గ్రంథాన్ని చదవండి, గ్రంథంలో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. కావున ఇట్టి సంగతులను చాలిన వాడెవడు?
ఎలాంటి సంగతులకు చాలిన వాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారును దేవుని వలన నియమింపబడిన వారును క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించున్నాము. నేనే నా గురించి చెప్తున్నాను. తిన్నది ఇంటి సంగతులకు వంటి దేవుని సంగతులు ప్రకటించడానికి చాలిన వాడు ఎవడు? అందుకే సామెతలో ఏముంది? సత్యము బహు దూరముగాను బహు లోతుగాను ఉంది, దాన్ని కనుగొనగలిగిన వాడు ఎవడు? అందుకే ఇంటి సంగతులను చాలిన వాడు. ఎలాంటి సంగతులు చెప్పడానికి చాలిన వాడు ఎవడు? మేము దేవుని వాక్యమును, అంటే అబద్ధ ప్రవక్తలను కోరిన వ్యక్తులను మేము కాదు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు, అంటే లేనిపోని మాటలు దేవుని వాక్యంలో కలిపి దాన్ని చెరిపేసి సొంత మాటలు చెప్పే అనేకుల వలె మేము ఉండక నిష్కాపట్యము గల వారును, అంటే క్రూరమైన మనస్తత్వం లేకుండా, నిష్కాపట్యం అంటే కపటోపాయములు లేకుండా ఉండి దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు బోధించడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే మార్గం. క్రీస్తు మార్గాన్ని చూపిస్తేనే ఆయన చేరగలం తండ్రిని, లేకపోతే చేరలేం. అందుకే క్రీస్తు మార్గాన్ని క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దయచేసి వినండి. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనములు. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనములు. పేజీ నెంబర్ చెప్పండి. 219వ పేజీ నెంబర్. 2వ అధ్యాయము 1-3 వచనములు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరు ఉన్నారు? వాళ్ళు మన మధ్య ఉన్నారు. అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. అంటే దేవుని కూడా విసర్జిస్తారమ్మా. వారు మనలోనే ఉన్నారు. మనలోనే ఉన్నారు. ఆయన నామాన్ని అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్పి డంబపు మాటలు పలికే వ్యక్తులు మనలోనే ఉన్నారంట. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధపు బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించురు. బయటకు వచ్చి నిజం చెప్పరు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అబద్ధపు మాటలు ఎక్కిస్తారంట మైండ్లో. నిజాన్ని గ్రహించే మనస్తత్వం లేకుండా ఒక పొరని ఆ నిజానికి అడ్డుగా వేస్తారంట. రహస్యంగా చెప్తారంట. ఏమని? నాశనకరమగు తెగులోనికి తీసుకెళ్ళడానికి. చదవండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. అలాంటి పోకిరి చేష్టలు చేసే వ్యక్తులకు చేష్టలను నడుస్తారంట అనుసరించి. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఏంటండి? వారిని బట్టి ఏం దూషించబడుతుంది? సత్య మార్గమే దూషించబడుతుందండి. అలాంటి వ్యక్తులు. మరి అలాంటి వ్యక్తులకి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మరలా చదవండి. మరియు అనేక వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. మేమే సత్యాన్ని ప్రకటిస్తున్నామని ప్రకటిస్తూ వస్తారు. వీళ్ళ పోకిరి చేష్టల వలన, వీళ్ళు మాట్లాడే దుర్భాషల వలన, వీరు మాట్లాడే ఎగిరి చేష్టల వలన దేవుడికి కూడా దోషణ వస్తుందంట. దేవుని కింద పనిచేసే వ్యక్తులకు కూడా దోషణ వస్తుందంట. చదవండి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఎంత క్లారిటీగా చెప్పారండి. ఏమని? అధిక లోబులై కల్పనా వాక్యం చెప్తారంట. దేవుని వాక్యం చెప్పరు. లోక సంబంధించిన వాక్యాలు కల్పించి చెప్తూ ఎవరి వలన? మన వలనే సంపాదించుకుంటున్నారంట. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. అంటే దేవుడు విధించిన తీర్పు ఇంకా వాళ్ళకి ఆలస్యం లేదు, వచ్చేస్తుంది.
వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంది. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనానికి నిద్రపోదు. వారిని నాశనం చేసేంత వరకు కూడా దేవుని యొక్క తీర్పు నిద్రపోదండి. మరి మనం ఎలా ఉండాలి? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనాలు చూసుకున్నాం. అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29-30. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు. దీని గురించి పౌలు గారు చెప్తున్నారు. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి. నేను వెళ్ళిపోయిన తర్వాత, ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు నీలో ప్రవేశించునని నాకు తెలుసు. తెలుసని చెప్తున్నాడా, తెలియదని చెప్తున్నాడా? వస్తాయి, ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తాయి, మిమ్మల్ని పీక తింటాయి, మీ ద్వారా సంపాదించుకుంటాయి, మిమ్మల్ని భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోయి నాశన కోపంలోనికి లాక్కు వెళ్ళి గడంధకారంలో పడద్రోయడానికి వాళ్ళు వస్తారు అని నాకు తెలుసు. చూడండి, వారు మందని కనికరింపరు. నిజంగా కనికరిస్తారండి? మందని కనికరించారంట. తర్వాత మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు అండి. శిష్యులను కూడా, అంటే దేవుని కింద పనిచేసే వ్యక్తుల్ని కూడా వారి తోడేళ్లకు బలి కావాలని మనలోనే మళ్ళీ కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్నారు. చూడండి ఎలాంటి పరిస్థితులు దేవుడు చెప్తున్నాడు, ముందుగానే తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనములు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనములు. ఎందుకనగా బోధను సహింపక, అంటే నిజమైన న్యాయ బోధను, ఆరోగ్యకరమైన బోధను సహింపక దురాశలు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. ఏంటి? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చేను. అదే నిజం అనిపిస్తుందంట, సత్యం నిజం అనిపించదంట. దురాశలతో ఎవరైతే చెప్తున్నారో, సత్యం కాకుండా ఎవరైతే అబద్ధం ప్రకటిస్తున్నారో, సత్యం కాకుండా ఎవరైతే కల్పనా కథలు చెప్తున్నారో వారి వైపు మనుషులందరూ తిరుగు కాలము రాబోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. అందుకని జాగ్రత్తగా ఉండమని ఎవరు చెప్తున్నారు? అపోస్తులైన పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. ఇప్పుడు అదే విషయం మనకి చెప్పబడుతుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారి నోళ్ళు మోయింపగలను. ఎవరి నోళ్ళు? ఎవరైతే యేసుక్రీస్తు చెప్పాడో అబద్ధ ప్రవక్తల గురించి, తోడేలు మనస్తత్వం కలిగిన వ్యక్తుల గురించి, మందని కాయని వ్యక్తుల గురించి వారి నోళ్ళు మోయింపగలను. అట్టి వారు ఉపదేశింపకూడదని వారిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారు? కుటుంబాలే ఒక్కొక్కటి కాదు, అనేక కుటుంబాలని నాశనం చేస్తున్నారంట. చదవండి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనడు, ప్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోదరులకు తిండి సోమరులకు తిండిపోతున్నాయి అన్నారు. వాళ్ళలో వాళ్ళే చెప్తున్నారట. వాళ్ళ ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా, అంటే నిజాన్ని ప్రకటించే వ్యక్తుల మీదే నిందలు మోపి అది నిజమే అన్నట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారంట. అప్పుడు మరి నమ్ముతారా నమ్మరా? ఒక వ్యక్తి ఈజీగా ఎవరైనా నమ్ముతారా? ఈజీగా? కానీ సత్యాన్ని ప్రకటించే వ్యక్తుల్ని వెంటాడి వారి మీద అసత్యాలు, నిందలు, అభాండాలు మోపి వారు మంచివారు కాదని చూపిస్తారంట. అప్పుడు ఈ యూదులు ఈ సాక్ష్యం నిజమే, వీళ్ళు చెప్పిందిగా ఇది నిజమే, వీళ్ళు చెప్పేది ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతు చేత వారు ఆ మనుషుల్ని కల్పనా కథల్లోనికి సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమున స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినంగా గట్టిపోము. ఏంటి? అలాంటి వ్యక్తులకు లోబడకుండా, ఆ కల్పనా కథలకు, ఆ మాయలో పడకుండా ఖచ్చితంగా వారిని గద్దించు అని అపోస్తలుడైన పౌలు ఎవరికి చెప్తున్నారు?
తీతుకు చెబుతున్నారు. గద్దించు తీతుకు, నువ్వు నిన్నేమన్నా పర్లేదు, నిన్ను తిట్టినా పర్లేదు, నిన్ను ఏం చేసినా పర్లేదు, నువ్వు వారిని గద్దించు, వారిని సరైన మార్గంలో నడిపించు. చదవండి. పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడినవి. దేవుని ఎరుగుదమని వారు చెడ్డలు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులైనది. మేము మంచోళ్ళం, మేము దేవుని మనుషులం, మేము దేవుని బాటలో నడుస్తున్నాం, మేము మన దేవుని బాటలో నడిపిస్తాము అని చెప్తారు. కానీ ఆ మాటలు ఏంటి? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకోరు కానీ వారు ఎవరికి దేవునికి ఎలా కనిపిస్తున్నారు? అసహ్యులు గాను, అవిధేయులు గాను, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులు గాను, తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నవాడు. దేవుడికి ఎలా కనిపించారండి వాడు? అవిధేయులుగా, అసహ్యులుగా, మంచి కార్యాలు చేసే భ్రష్టత్వం కలిగించే వ్యక్తులుగా కనిపించారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడే చెప్తున్న మాట. మనం గ్రహించాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అదే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తున్నట్లయితే, పాపభరితులై నానా విధములైన దురాశలను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎదురెచ్చుకొందరని అనే అవివేకస్తుల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోగువారు వీరిలో చేరినవారు. మరలా చదవనమ్మా. పాపభరితమైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారంట. 50 సార్లు కాదు, 100 సార్లు కాదు, లక్షల సార్లు చదువుతూనే ఉంటారంట. వాళ్ళు ఎలాంటి వ్యక్తులండి? అవివేకమైన స్త్రీలను నాశన కోపంలోకి లాక్కెళ్ళిపోయే వ్యక్తులు. చాలా ప్రేమగా మాట్లాడారు. పుడి చిన్న పుట్టి అమ్మా అయ్యా మాట్లాడతారు. ఇలానే ఉంటారు ఆ మాటలు. చాలా ప్రేమ, అసలు అంతకు మించే ప్రేమ. చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, చెప్పుకుండి. అర్థమైందండి? మాట్లాడుతూ ఎలా తీసుకెళ్తారు? అవివేకమైన స్త్రీలను పట్టుకొని, దేవుని విధానం తెలియని స్త్రీలను పట్టుకొని నాశన కోపంలోనికి లాక్కెళ్తారంట. చెప్పండి. అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యము ఎదిరించరు. సత్యం ప్రకటిస్తుంటే అది నిజం కాదని అవివేకమైన వ్యక్తుల దగ్గరకు వెళ్ళి, వాళ్ళు ఇప్పుడిప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి చెప్తారంట. వాళ్ళు నిజమే అనుకుంటారు మరి, అవునా కదా? ఒక వ్యక్తి వచ్చి ప్రేమగా మాట్లాడి వెన్న ముద్దలు తినిపించినట్టు గోరు ముద్దలు తినిపిస్తూ మాట్లాడితే అది నిజం అనుకుంటారా? అనుకోరు. ఇప్పుడు మన పిల్లలకి మనం చక్కగా ముద్దలు చేసి తినిపిస్తాం, అది నిజమైన ప్రేమ, అవునా కాదు? మన పిల్లలు కాబట్టి వాళ్ళు మంచిగా పుష్టిగా ఉండాలని చిన్న వయసు నుంచే బలమైన ఆహారం పెడతాం, అది ప్రేమ కాదా? మరి అలా కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ మన నోట్లో అరటి పండు వచ్చి పెట్టినట్టు పెడతా ఉంటే నమ్ముతారా? నమ్మరండి. అమాయకులు జనం, నిజంగా అమాయకత్వంలోనే ఉన్నారు. ఎందుకంటే తెలిసిన విషయంలో అమాయకంగా ఉండరు, తెలియని విషయంలోనే అమాయకంగా ఉంటారు. అలాంటి వ్యక్తులను చూచి వల వేసి మరి లాగుతారంట. చదవండి. అయినను వారి అవివేకం ఎలాగో తేటపడను అలాగే అది కూడా అందరికీ తేటపడను. కనుక మీరు ఇక ముందుకు సాగరు, ఆగిపోతారు అక్కడే. కొంతకాలమే నడిచింది ఈ నటన, ఈ ఏడుపు, ఈ మాయ మాటలు, ఈ దంపపు మాటలు కొంతకాలమే నడుస్తాయంట. ఎంత ఏడ్చినా, ఎంత మాయ మాటలు చెప్పినా, ఎంత ప్రేమగా మాట్లాడినా కొంతకాలమే, తర్వాత ఆగిపోతాడు. సాగర్ ముందుకి. చదవండి. అయితే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనములు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణలను మోసపరచు ఆత్మయందును ఎలా వస్తారు? వేషధారణ వేసుకొని వస్తారంట.
ఆల్రెడీ చెప్పాడు కదా యేసుక్రీస్తు ఏమని, పైకి చూస్తే గొర్రె చర్మం కప్పుకొని ఉంటారు, లోపల తోడేళ్ల వంటి క్రూరత్వం కలిగిన వ్యక్తులు. వారి గురించి చెప్తున్నమాట ఏంటి? వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును నిర్లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేడా చెప్పుచున్నాడు. వల వేసి లాక్కొని వెళ్ళిపోతుంటే ఆ వలలోనికి చిక్కుకొని వెళ్ళిపోతారంట. అది ఎవరు చెప్తున్నారు? ఆత్మ, దేవుని ఆత్మ తేటగా చెబుతుంది. ఎవరైతే అబద్ధాన్ని ప్రకటిస్తారు, వేషధారణ వేసుకొని వచ్చి చెప్తారు, లేకపోతే దయ్యాల బోధను ప్రకటిస్తారు, విశ్వాస భ్రష్టత్వానికి ఎవరైతే తీసుకెళ్తారో వారి గురించి ఆత్మ చెప్పుచున్న మాట ఏంటి? ఆ అబద్ధికులు వార్త వేయబడిన మన సాక్ష్యం వారై వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానుల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను కొనేది తినకు మానవాళ్ళని చెబుతుంది. ఏం చెప్తారు? దేవుడు తీసేశాడు, ఈ మనం తినకూడదు, చాలా తప్పు, పాపం. దేవుడు ఊరుకుంటున్నాడు, దేవుడు మనల్ని నాశనం చేస్తాడు, దేవుడు మన మీదకి ఉగ్రతను తీసుకొస్తాడు అని చెప్పి అవి తినకూడదు అని చెప్పి ఏం చెప్తారండి? ఏం చెప్తారంట? వాళ్ళు తింటారు కానీ వాళ్ళు తింటారు కానీ మనం తినొద్దని చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు వినొద్దు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? తిమోతితో అపోస్తులైన పౌలు గారు కలుగుతున్న మాట అది. చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మీకు కూడా వస్తుంది. అసలైన యేసుక్రీస్తు యొక్క మార్గము, ఆయన ఏ మార్గాన్ని చూపించాడో ఆ మార్గం వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏ ద్వారమున? ఇరుకు ద్వారమున ప్రవేశించుడు. ఎవరి మార్గం ఇది? ఇరుకు మార్గం. ఎవరి మార్గం? దేవుని మార్గము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనములకు ద్వారము వెడల్పును, ఆ దారి సంకుచితమై ఉన్నది, విశాలమైనది. నాశనములకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇరుకు మార్గంలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడతామా? ఎవరైనా సరే బాగా ఇరుకిరుకుగా ఉంది, సందుగా ఉంది, అవునా? అందులో మనం ఎలా ప్రవేశిస్తాం? ఊపిరాడదు, గాలి ఆడదు, చెమటలు వస్తూ ఉంటాయి, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అందులో మనం ప్రవేశిస్తామా? పక్కనే వెడల్పుగా మంచి తార్ రోడ్డు, టైల్స్, ఏసీ పెట్టి ఒక మార్గం ఉందన్న. చదవండి, దాని ద్వారా ప్రవేశించు అనేకులు, జీవనాలు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. దాన్ని కనుగొని వారు ఎంతమంది అండి? కొందరే, చాలా తక్కువ మొత్తంలో ఉన్నారంట. తర్వాత అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. ఎవరు చెప్తున్నారు మాట? మన పరమ తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారు చెప్తున్నమాట. ఏంటది? అబద్ధ ప్రవక్తల గురించి చాలా జాగ్రత్తగా ఉన్నానమ్మా. వారు గొర్రె చర్మములను వేసుకుని మీ వద్దకు వద్దు, కానీ లోపల ఘోరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి ఫలాల వల్లనే మనం తెలుసుకోవాలంట. దేవుడు ముందుగానే చెప్తున్నారు వాళ్ళ మాట ఎలా ఉంటది, వాళ్ళ నడవడికి ఎలా ఉంటది, వాళ్ళ నటన ఎలా ఉంటది, వాళ్ళ చెప్పే ప్రవర్తన ఎలా ఉంటుందో ముందుగానే దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాడు. మత్తయి సువార్త 24:11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారంట. అందుకే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. యోహాను రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండమ్మా. యోహాను గారు రాసిన మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. ఎవరు? యేసుక్రీస్తు గారు చెప్పిన అబద్ధ ప్రవక్తలు అంటారు. ఎవరు మీరు? మీ తండ్రి అపవాది. ఎవరు వీళ్ళ తండ్రి? అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యం అంటేనే తెలియదు వాడికి. అసలు ఎవరికి? అపవాదికి.
అపవాదికి ఏం తెలీదు? సత్యం అంటే తెలియదు. ఆది నుంచి అంటే ఆదాము దగ్గర నుంచే ఉన్నాడంట. ఆదాము దగ్గర నుంచి ఉండే కదా వల వేసి కయ్యూని లాగి ఎవరిని చంపాడు? హేబేలుని చంపించాడు. నరహంతకుడు అయ్యాడు అవ్వలేదు. అక్కడే స్టార్ట్ అయింది నరహత్య. చదవండి. వారి యందు సత్యమే లేదు. వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధములను అబద్ధములకు జనకుడు అంటే తండ్రి, జనకుడునై విన్నాడు. తర్వాత 40 చదవమ్మా. నేను సత్యం అనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఎవరు చెప్తున్నారు మాట? యోహాను గారు. ఏం చెప్తున్నారు? నేను సత్యాన్ని చెప్పినా ఒకళ్ళు నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు. తర్వాత నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించారు? పాపం చేశాడు. పాపం చేసి మాటలు చెప్తున్నాడు. ఎవరు? యోహాన్ అంట. మరి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు కదా యోహాన్. యోహాన్ ఏం చెప్తున్నారు? నేర స్థాపిస్తున్నారు యోహాన్ మీద. చదవండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నాయా మీరెందుకు నమ్మరు? అందుకే కదా అడవిలో ప్రయాణిస్తూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సత్యాన్ని ప్రకటిస్తుంటే నమ్మలేదు. ఎందుకు నమ్మట్లేదు? ఆయన కోపం వస్తుందంట నమ్మట్లేదని. మీరు ఎందుకు నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. ఎవరైతే దేవుని సంబంధులు ఉంటారో వారే దేవుని మాటలు వింటారు. తర్వాత మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను గారు నమ్మని వ్యక్తులకు చెప్తున్నారు. ఏమని? మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి నేను చెప్పే సత్యాన్ని మీరు వినరు, మీరు నమ్మరు. డిక్లేర్ చేసి పక్కన పెట్టేశాడు. ఏమని? దేవుని సంబంధులు అయితే ఖచ్చితంగా ఉంటారు, దేవుని సంబంధులు కాకపోతే వినరు. మీ పక్కన లేపాలి. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక అయిపోయింది, కంగారు పడద్దు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. గోడ కాదు, ఇద్దరు కూర్చోండి. జరగాలి, మీరిటే జరగాలి, మీరే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనములు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రు పనివారునై ఉన్నారు. అపోస్తలు ఈ 12 మంది శిష్యులు ఎలా అయితే కష్టపడి, వాళ్ళు ఎంత కష్టపడారో తెలుసండి? దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఎంత కష్టపడారో తెలుసా? వాళ్ళు ఎలా చనిపోయారు తెలుసా? ఒక వ్యక్తిని మధ్యలోకి నరికేశారు. అలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకుని మేము అలాంటి వారమే చెప్తున్నాము. మేము అపోస్తలు అంటారు. ఏమంటే ఏంటి? క్రైస్ట్ విట్నెస్, ఇంకేంటో విట్నెస్లు అంటామని, క్రీస్తు సాక్షులు అంటారు. చదవండి. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఎవరు ధరిస్తున్నారు ఇక్కడ? సాతానే వెలుగుదూత వేషం వేసుకొని మేము ఆ సాక్షులం, అపోస్తుల సాక్షులం, మేము క్రీస్తు సాక్షులం, ఇంకా అనేకమైన సాక్షులం. మేము ఎక్కడి నుంచి సాక్ష్యం వచ్చిందండి వీళ్ళకి? దేవుడిచ్చాడు సాక్ష్యం. ఎవరికి? ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తుకి ఇచ్చిన మాట కాదు, సాక్ష్యం. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. మరి ఎవరు చెప్పారు సాక్ష్యాలు? వాళ్ళందరూ వారే క్రైస్ట్ విట్నెస్, క్రీస్తు సాక్షులు. వెలుగుదూత వేషాలు వేసుకొని, వెలుగుదూత అంటే దేవుని దూత, అది ఆ వేషం వస్తున్నారంటే ఇక్కడ ఏముంది? అపోస్తులను ధరించుకొని మేమే నిజమైన అపోస్తులము, అపోస్తులాగా మేము చేయడానికి వచ్చామని చెప్పి సాక్ష్యాలు పెట్టుకుంటారు. క్రైస్ట్ విట్నెస్, తర్వాత అపోస్తుల సాక్ష్యము, అలా పెట్టుకొని మోసపుచ్చడానికి వస్తున్నారు. చదవండి. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించకుండా
గొప్ప సంగతే కాదు. ఇప్పుడు ఆ సాతానే ధరించుకుందంట దేవుని దూత వేషం. సాతానే ధరించినప్పుడు ఆయన కింద ఆ దుష్టుడి కింద పనిచేసి ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ సాక్షులు వేషం వేసుకోవడంలో తప్పుందా? దాని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దుష్టుడే వేసుకున్నాడంట. అలాంటి వ్యక్తులను నమ్మొద్దు అని మనకి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 30వ వచనం. ఇలాంటి వ్యక్తుల గురించి ఇర్మియాతో సైన్యంలో అధిపత్యకు తండ్రి మాట్లాడిన మాట చదవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించి ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దొంగలించరా అపోస్తుల యొక్క మాటలను, అపోస్తుల యొక్క వస్త్రధారణను, అపోస్తుల యొక్క లయగొలిపే మాటలను, ప్రేమ మాటలను, మాయ మాటలను, ప్రేమ ఒలికించి తేనె మాటలను దొంగలించారు. అదే కదా పైన మనం చదువుకున్నాం లేదా కొరింథీయులకు రాసిన పత్రికలో. సేమ్ ఆ దుష్టుడు ఎలా అయితే దూత వేషం వేసుకుని వస్తున్నాడు, వీడు కూడా ఆ జత పని వారి దగ్గర, అంటే దేవుని కింద పనిచేసే వ్యక్తుల మాటలను దొంగలించి మాయ చేస్తున్నాడంట. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పొచ్చు అబద్ధముల చేతను, మాయా ప్రగల్భ చేతను నా ప్రజలను దారి తొలగించిన వారికి నేను విరోధినై ఉన్నాను. ఎవరైతే నా ప్రజలను నేను ప్రేమించి పుట్టించిన ఈ జనాంగాన్ని ఎవరైతే దారి తప్పిస్తారో వారికి నేను విరోధిని. తర్వాత ఇదే యెహోవాకు నేను వారిని పంపలేదు, వారిని ఆజ్ఞ ఇయ్యలేదు, వారి జనులకు ఏమాత్రము ప్రయోజనము కాదు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కాని యాజకుడే కాని యెహోవా భారమేమని నిన్ను అడిగినప్పుడు నీ వారితో ఇట్లా మీరే ఆయన భారం. ఎవరు? మీరే. ఈ మాయ మాటలు చెప్పే వ్యక్తుల మాటలు విని ఈ నటనాకాంతుల దగ్గర నటనలోకి మీరు ప్రలోభాలలోకి వెళ్ళిపోయి ఆ బందీలలో బంధకాముగా ఉన్న మీరే యెహోవాకి భారం. మీకు తెలుసుకోవడానికి గ్రంథాన్ని ఇచ్చినప్పుడు తెలుసుకోకుండా ఈ మాయ మాటల్లో ఉండిపోవడం మీరే యెహోవాకి భారం. చదవండి. ఇదే యెహోవాకు మీరు ఎత్తి కావలేదు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక వినిపిస్తున్నానని చెప్పింది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఎవరిక్కడ సమర్థుడు? అప్పటి వరకు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినములో కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెలుగుగలవారును స్వేచ్ఛాపరులనని మహాత్ములను దూషింపు వేరొకై ఉన్నారు. దూషిస్తారంట. దేవుని నామాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, దేవుని నామంలో ఎవరైతే పనిచేస్తారో వారిని దూషించే ఈ వెలుగు సంబంధి యొక్క పరిచారకులు. తర్వాత చదవండి. దేవదూతలు వారి కంటే మరీ అధికమైన బలము శక్తియు గలవారని ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపలేరుతురు. ఎవరి ముందండి? ప్రభు ముందే నేరం చేయాలని చూస్తారంట. వారైతే పట్టబడి చంపబడడానికి స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనంలోనే తాము నాశనం పొందుతారు. ఎవరైతే దేవుని విధానం ఇది రాంగ్ అని చెప్తున్నారో, ఏమని చెప్తున్నారు? శూన్యములను మృగముల వలె ఉండి తమకు తెలియని బైబిల్లో తెలియని విషయాలను కూడా ప్రకటిస్తారట. మరి తమ జతపని వారి దగ్గర దొంగలించారుగా, అయ్యే చెప్తూ దుష్ప్రవర్తనకు ప్రతిఫలాన్ని అనుభవిస్తారన్న. ఆ అనుభవించేది మనం మన కళ్ళారా చూస్తాం. 13వ వచనం చదవండి. ఒకనాటి సుఖానుభవం సంతోషాన్ని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై
మార్గములందు సుఖించుదురు. ఒకనాటి సుఖానుభవమే మంచిది అనుకుంటారంట, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? కళంకం తెచ్చేలాగా, నిందాస్పదముగా ఎలా కనిపిస్తున్నారు దేవుడికి? ఎలా కనిపిస్తున్నారు? కళంకం ఉన్న వ్యక్తుల్లాగా నిందాస్పదంగా కనిపిస్తున్నారంట. మనుషులు కనిపించకపోయినా వారికి కనిపిస్తున్నారు. 14 వ్యభిచారాన్ని చూచి ఆశించుచు పాపం మానలేని కథలు గలవారును ఆస్తికులైన వారి మనసులను మరలు కొలుపుచు లోదిక్రమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులయ్యుందురు. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైనటువంటి బిలాము నడిచిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడిన ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను. ఎంత గద్దించినా ఇంకా వెర్రితనంలోనే ఉన్నారట. మాదే నిజమని పక్కాగా బల్ల బుద్ధిమని చెప్తున్నారట. ఎవరు గద్దించినా, దేవుడు గద్దించిన. అక్కడ బిలాముని నోరు లేని గార్ధవము గద్దించింది. ఇక్కడ అనేక మందిని అనేకులు గద్దిస్తున్నారు, కానీ వెర్రితనంలో నుంచి బయటకు వస్తున్నారా? బయటికి రాలేరు, ఎందుకంటే వారి స్వభావమే అది. తర్వాత 17 మీరు నీళ్లు లేని బావులను పెరుగానికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. మీరు వ్యర్థమైన నమ్మకం మాటలు పలుకుచు కానీ శరీర సంబంధమైన ద్రాక్షలు గలవారై తప్పు మార్గంలో నడుచుకునే వారి నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకే శాస్త్రాల చేత మారాలు కొలుపుచున్నారు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ లోకం యొక్క పరిస్థితి. దేవుడు చెప్తున్న విషయాలు జరుగుతున్నాయి. మనమని భద్రంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 14:15 ఇది ఇక లాస్ట్ మాట. మరలా మనం మొదటి చదువుకున్నాం కదా, అదే మాట దేవుడు ఇర్మియాతో పలికిన మాట మరలా ఒక్కసారి మనం గుర్తు చేస్తున్నాం. యెహోవా నాతో ఇట్లనెను, నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, దయచేసి నమ్మండి. వారిని దేవుడు పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ ఆజ్ఞ ఇవ్వకపోయినా ప్రకటిస్తారు. వారితో మాట్లాడకపోయినా నేను మోషేతో మాట్లాడా, నేను ఏలియాతో మాట్లాడా, నేను యెహోషువతో మాట్లాడా, నేను డైరెక్ట్ గా దేవునితో ముఖాముఖిగా మాట్లాడా అని చెప్తారు, కానీ వారితో దేవుడు మాట్లాడలేదు. తర్వాత వారు అసత్య దర్శనములను శకునమును మాయాతంత్రమును తమ హృదయమును కొట్టిన వంచన. తమ హృదయంలో ఉన్న మాటే చెప్తారు, కానీ ఇది దేవుడు చెప్తారని చెప్తారు, కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు. కావున నేను వారిని పంపకపోయినను నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు చెప్పుచున్నారు. అలా అబద్ధ ప్రవచనములు చెప్పిన వారు ఈ రోజు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ప్రవక్తల గురించి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? ఆ అబద్ధ ప్రవక్తలు ఖడ్గం వలన క్షామం వలన లయమైపోతారు. అంటే దేవుడే వారికి తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాను. కానీ అలాంటి తీర్పులోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు? ఈరోజు మనం చూసాం కదా, ఆ మాటలను నమ్మకుండా, ఆ వలలోనికి చిక్కుకోకుండా, అందులోనికి మనం వెళ్లకుండా దేవుని మార్గాన్ని ఏంటో సత్యం ఏంటో తెలుసుకోవాలండి. ఈ 65 పుస్తకాలు చదవాలి. ఫస్ట్ చదివిన తర్వాత ఎవరు ఏం చెప్తున్నారో అర్థమవుతున్నాను. చదివితే ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, అసలు నిజంగా బైబిల్లో ఉన్న చెప్తున్నారు లేకపోతే మా సొంత మాటలు చెప్తున్నారు అనేది మనకే అర్థమైంది. సో మనం ఫస్ట్ ఇది చదువుదాము, తెలుసుకున్నాము. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి మనకి ప్రతిఫలము దయచేయును గాక. ఆమేన్.